భూమి యొక్క పైకప్పు ప్రపంచంలోని రహస్యమైన ప్రాంతాలకు చాలా దూరంగా ఒక అద్భుతమైన ప్రపంచం ఉంది. దీని గురించి తెలుసుకున్నప్పుడు లేదా చదివినప్పుడు ప్రజలు ఎంతో ఆశ్చర్యపోతారు. ఇక్కడ కంటికి కనిపించినంత దూరం వరకు కేవలం తెల్లని మంచు మాత్రమే కనిపిస్తుంది. అది చలికాలమైనా వేసవి కాలమైనా ఏ ఋతువులోనైనా ఏ సమయంలోనైనా ఇక్కడ మంచు మాత్రమే ఉంటుంది. ఇది మంచు యొక్క చాలా మందమైన పొర. మన భూమి మీదే ఉన్న ఈ ప్రాంతం సాధారణ దేశాలకు చాలా డిఫరెంట్ గా ఒక వేరే గ్రహంలా అనిపిస్తుంది. ఇది ఇమాజినరీ ప్రపంచం కంటే తక్కువ కాదు. దీనిని మనం నార్త్ పోల్ అని పిలుస్తాం. అయితే ఈ రోజు నార్త్ పోల్ గురించి తెలుసుకుందాం. అక్కడ ప్రపంచం ఎలా ఉంటుంది, అక్కడ జీవనం ఎలా ఉంటుంది, మరియు అక్కడ కొన్ని స్థలాల గురించి అయితే తెలుసుకుందాం. మనుషులు శతాబ్దాలుగా భూమి గుండ్రంగా ఉందని, అది తన యొక్క యాక్సిస్ మీద కంటిన్యూస్ గా తిరుగుతూ ఉంటుందని అర్థం చేసుకున్నారు. అంటే మన భూమి మీద పోల్స్ కూడా ఉంటాయని, ఆ పోల్స్ ప్రపంచం ఎంత డిఫరెంట్ గా ఉంటుందో అనే ఆలోచన మనుషుల్లో నార్త్ పోల్ ని చేరుకోవాలనే కలను క్రియేట్ చేసింది. 19వ శతాబ్దంలో నార్త్ పోల్ ని చేరుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే జరిగాయి, కానీ ఏది విజయవంతం కాలేదు. ఈ యాత్రలో చాలా టీమ్స్ తమ ఫెయిల్యూర్స్ ని చూడడానికి లేదా వాటిని తిరిగి వచ్చి ఇతరులతో పంచుకోవడానికి కూడా బతికి ఉండలేదు. కానీ మనుషులు ప్రయత్నాల్ని కొనసాగించారు. అలాంటి ఒక ప్రయత్నం నార్త్ పోల్ ని కనుక్కున్నది. ఇది ఏప్రిల్ 6, 1909 ఉదయం సమయం. చుట్టూ ఆకాశం మరియు భూమిని ఒకటిగా చేసే హారిజంటల్ లైన్ మాత్రమే కనిపిస్తుంది. గట్టిగా గాలి వీస్తూ టెంపరేచర్ -50°C ఉంది. దూరం వరకు మనిషి ఎవరూ లేరు. ఏ పక్షి, ఏ చెట్టు, ఏ మొక్క లేదా ఏ జీవి యొక్క జాడ కూడా కనిపించడం లేదు. కానీ ఈ బీడు భూమిలో దూరం నుండి కొంతమంది వస్తున్నారు. భూమి యొక్క చరిత్రలో మొదటిసారిగా ఈ భూమి మీద మనిషిని అడుగుజాడలు పడుతున్నాయి. దూరం నుండి కనిపించే ఈ మానవ బృందానికి నాయకుడుగా అమెరికన్ నేవీ కమాండర్ రాబర్ట్ ఎడ్విన్ పీర్, అతనితో అతని లాంగ్ టర్మ్ సర్వెంట్ మాథ్యూ మరియు 4 ఎస్కిమోలు ఉన్నారు. వీరు గ్రీన్లాండ్ ను దాటి భూమి యొక్క పైకప్పు అయిన నార్త్ పోల్ ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా రోజులు భయపట్టే చలిలో నడిచిన కారణంగా వాళ్ల శరీరాలు గడ్డగట్టినట్లయ్యాయి. చేతులు, కాళ్లల్లో వణుకు, ముఖం యొక్క చర్మం స్పర్శ లేనట్లుంది. కొంచెం ముందుకు వెళ్లి రాబర్ట్ కొద్దిసేపు ఆగాడు. దూరంగా సూర్యుని మస్క కిరణాల వైపు చూసి చుట్టూ ఉన్న విస్తీర్ణాన్ని పరిశీలించడం మొదలుపెట్టాడు. సడన్ గా అతని కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది. అతను తన బ్యాగ్ నుండి ఒక డివైస్ ని తీసి కొన్ని లెక్కలు చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతని పెదవుల పైన ఒక పెద్ద చిరుస్థాయి నవ్వు కనిపించింది. దీనిని చూసి అలిసిపోయిన అతని సేవకుడు మాథ్యూలో కూడా ఉత్సాహం వచ్చింది. ఆగస్టు 1908లో మొదలైన ఈ కంటిన్యూస్ యాత్ర ఏప్రిల్ 1909లో తన గమ్యాన్ని చేరుకుంది. రాబర్ట్ తన జేబులో నుండి ఒక చిన్న అమెరికన్ జాతీయ జెండాను తీసి దానిని మంచులో గట్టిగా గుచ్చాడు. అతను నిలబడిన చోట ఒక పెద్ద నోట్ తీసి ది పోల్ ఎట్ లాస్ట్ అని రాశాడు. ఎందుకంటే అతను నిలబడిన చోటు మనుషులు సృష్టించిన అన్ని డైరెక్షన్స్ ఒకటిగా కలుస్తాయి. అదే నార్త్ పోల్. రాబర్ట్ యొక్క ఈ చిన్న అడుగు మానవ జాతి యొక్క పెద్ద అడుగుగా నిలిచింది. ప్రపంచంలోని ప్రతి ఖండంలోకి చేరుకున్న మనిషి రాబర్ట్ పీర్కి ముందు ఈ స్థలానికి ఎప్పుడూ చేరలేదు. అందుకే అక్కడ విస్తీర్ణం మరియు జీవ సృష్టి రీసెర్చర్స్ కు ఒక రహస్యంగా ఉంది. చుట్టూ ఆర్కిటిక్ మహాసముద్రంతో చుట్టబడిన ఈ నార్త్ పోల్ లో రక్తాన్ని గడ్డగట్టించే చలి ఎప్పుడూ ఉంటుంది. నార్త్ పోల్ ని మీరు ఒక మంచుతో కూడిన మహాసముద్రంగా కూడా భావించవచ్చు. ఇక్కడ హడలుగొట్టే చలి కారణంగా సముద్రం యొక్క నీరు 10 నుండి 12 మీటర్లు మందమైన మంచు పొరగా గడ్డగడుతుంది. ఈ ప్రాంతంలో సముద్రం యొక్క లోతు యావరేజ్ గా 4 నుండి 5 కిలోమీటర్లు ఉంటుంది. అంటే భూమి యొక్క జాడ దూరం వరకు కనిపించదు. ఆర్కిటిక్ మహాసముద్రం పైన గడ్డగట్టిన మందమైన గట్టి మంచు పొరే నిజానికి భూమి యొక్క అనుభూతిని ఇస్తుంది. అంటే వాస్తవంగా నార్త్ పోల్ లో భూమి యొక్క సర్ఫేస్ అనేది లేదు. మంచే దాని సర్ఫేస్ గా భావించండి. సెప్టెంబర్ వచ్చేసింది. సూర్యుడు కొంతకాలంగా కంటిన్యూస్ గా కిందకు వెళ్తూ ఉన్నాడు మరియు త్వరలో భూమి యొక్క గుండ్రని ఆకారం వెనక మాయమవుతాడు. సూర్యాస్తమం భూమి యొక్క చాలా భాగాల్లో ప్రతిరోజు జరిగే సంఘటన. కానీ పోల్స్ దగ్గర ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది మరియు 6 నెలల పాటు కొనసాగే పోలార్ నైట్ ని ప్రారంభిస్తుంది. కానీ అక్కడ రాత్రులు మన రాత్రుల్లా కాదు. ఈ దీర్ఘరాత్రుల సమయంలో అక్కడ ఆకాశంలో అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి. నార్త్ పోల్ యొక్క సెంటర్ నుండి సుమారు 2000 కిలోమీటర్లు సర్కిల్లో ఆకాశంలో అద్భుతమైన రంగుల వెలుగులో మెరిసిపోతుంది. ఈ విజువల్ చాలా మాయాజాలమైన అద్భుతమైన ప్రపంచంలో అనిపిస్తుంది. ఈ ఆకాశ వెలుగులు వాస్తవానికి సూర్యుడి నుండి వచ్చే శక్తివంతమైన సెల్స్ మరియు భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకదాంతో ఒకటి ఢీకొనడం వల్ల ఏర్పడతాయి. చాలా కాలం ఎదురు చూపుల తర్వాత చివరకు మార్చి నెల వచ్చేసిద్ది మరియు నార్త్ పోల్ యొక్క ఆకాశంలో సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు. ఇప్పుడు ఇది ఇక్కడ 6 నెలల పాటు కంటిన్యూస్ గా వెలుగుతూ ఉంటుంది.
అంటే అక్కడ ఇప్పుడు 6 నెలల పాటు పగలు మాత్రమే ఉంటుంది. అదే ఇక్కడ వేసవి కాలం. చలికాలంలో ఇక్కడ టెంపరేచర్ -55 నుండి -60 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పడిపోతుంది. అది ఇప్పుడు -5 నుండి 0 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరుగుతుంది. ఈ పెరిగిన టెంపరేచర్ లో పగటి వెలుగులో నార్త్ పోల్ ప్రాంతంలో ఏదో కొత్తగా ప్రత్యేకంగా కనిపిస్తుంది. మంచు రంగు వంటి తెల్లని మంచు ఎలుగుబంటి అంటే పోలార్ బేరు ఈ ప్రాంతం యొక్క ప్రత్యేక గుర్తింపు. ఈ ఎలుగుబంట్లు ఇక్కడ వాతావరణంతో సహజీవనం కోసం వేల సంవత్సరాలుగా తమను తాము సర్దుబాటు చేసుకున్నాయి. వీటిని చూస్తే ఈ జీవనం కోసమే ఈ జీవులు పుట్టినట్లు అనిపిస్తుంది. వీటి మందమైన తెల్లని జుట్టు చర్మం ఇక్కడ కఠిన ఉష్ణోగ్రతల నుండి వాటిని రక్షిస్తుంది. ఈ అందమైన తెల్లని ఎలుగుబంట్లతో పాటు ఇక్కడ సీల్స్ మరియు అనేక రకాల చేపలు కూడా కనిపిస్తాయి. అయితే ఇక్కడ జీవనం చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఉన్నది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ జీవులన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన ఎకోసిస్టమ్ ను ఏర్పాటు చేస్తాయి. ఈ ఎకోసిస్టమ్ పూర్తిగా సెల్ఫ్ సఫిషియెంట్. దీనికి బయట సహాయం అవసరం లేదు. కానీ ఈ రోజు ఈ ఎకోసిస్టమ్ ఒక పెద్ద ప్రమాదం వైపు పయనిస్తుంది. ఈ ప్రమాదానికి మనమే మనుషులమే కారణం. నార్త్ పోల్ యొక్క మంచు సర్ఫేసు వేసవిలో కొంత సన్నగా అవుతుంది, కానీ చలికాలంలో మళ్ళీ పెరుగుతుంది. లక్షల కోట్ల సంవత్సరాలుగా ఈ ప్రకృతి సైకిల్ ఎటువంటి అడ్డంకి లేకుండా కొనసాగుతుంది. కానీ రీసెంట్ గా కొన్ని సంవత్సరాలుగా భూమి మీద పెరుగుతున్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ మరియు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇక్కడ మంచు కంటిన్యూస్ గా కరిగిపోతుంది. గతంలో చలికాలంలో పెరిగే మంచు ఇప్పుడు ఆ విధంగా పెరగడం లేదు. అంతేకాక నార్త్ పోల్ ప్రాంతంలోని చాలా పురాతన హిమనీయ నదులు కూడా కరిగిపోయాయి. ఒక అంచనా ప్రకారం మంచు కరిగే వేగం ఇలాగే కొనసాగితే రాబోయే కొన్ని దశాబ్దాల్లో నార్త్ పోల్ లో వేసవి కాలంలో మంచు పూర్తిగా కరిగిపోతుంది. ఇక ముందు నార్త్ పోల్ యొక్క భవిష్యత్తు గురించి మనుషులే ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ ఏదైనా జరిగితే దాని ఎఫెక్ట్ మన మానవ జీవనం పైన పడుతుంది.